రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూద్దాం పార్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. చెక్కులు వంచే కాడ మల్లారెడ్డి మజాక్లు, రాజేందర్ అన్నుండంగా మాట్లాడడని సురుకులు. ములుగు జిల్లాల కుప్పగులిన 50,000 చెట్లు, ప్రకృతికి కోపం వచ్చే అట్లయిందని పర్యావరణమోళ్ళు పెడుతుండ్రు సొట్లు. అన్నపూర్ణ సొంటి ఆంధ్రాల ఆకలి కేకలు, పులిహోర పొట్లాల కోసం జనం పోరాటాలు. మల్లన్న సార్ అంటే మల్లన్ననే పోన్రి, సార్ ఏడుంటే ఆడ మస్తు మజాక్లు అవుతుంటాయి, నవ్వనోళ్ళే ఉండరు. ఎంత సీరియస్ గా ఉన్న మీటింగ్ అయినా సారు పోతే అది కామెడీ అయిపోతుంది. అట్లా మాట్లాడతాడు మల్లన్న సారు. ఇక ఇవాళ కూడా ఏమో చేసిండట, గట్లనే ఏందో అరుచుకుందాం పాన్రి. ఇవాళ కీసర ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు వంచే కార్యానికి పోయినరు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు. ఇక చెక్కులు ఇచ్చినాక లబ్ధిదారులతోటి ఫోటో దిగేతందుకు మల్లన్న చూడు ఏం చేసిండో. కొంచెం వెనక్కి రండి అన్న, మన వెనక పోతేనే అదే చెప్తున్నా అన్నగారు, కొంచెం వెనక రండి. కొంచెం వెనక సార్ సార్ అన్న, మీరు వెనక్కి రండి. సార్ ఇక ఇట్లా అందరినీ జరుగుందివయ్యా అని జరిపి ఫోటోలు దిగిండు. మరేమన్నా మాట్లాడరాదే మల్లన్న అంటే ఈటల ముంగట నేనేం మాట్లాడొద్దు అని అనుకొచ్చిండు. మరి ఎటు పోయి ఏమైతుందో అని బుగులు పడ్డట్టుండు మల్లన్న సారు. మొత్తానికైతే ఫోటోలు మంచిగా రావాలి అనుకుంటా ఫోటోలు దిగి ఆడికెళ్ళి ఎవ్వరితో వాళ్ళు వెళ్ళిపోయినరు. ఇక ఈటల సారు కూడా మల్లన్న మజాకులు చేస్తుంటే నవ్వుకుంటూనే ఉన్నాడు. అరే ఏం పాడు రోజులు దాపురిచ్చినాయి. ములుగు ఏటూరు నాగారం నడుమున్న హైవే రోడ్డు పొంటి అడవులల్లా ఇచ్చంత్రాల ముచ్చటైంది. ఈ వారం దినాల సంధి వానలు దండిగా పడే వరకు 2 కిలోమీటర్ల పరిధిలా 50,000 మీదనే చెట్లు కూలిపోయినాయి. చూడుర్రి రోడ్ పొంటి ఎట్లా కూలిపోయినాయో చెట్లన్నీ, అన్ని కూడా 2 కిలోమీటర్ల పరిధిలో కూలినాయే. ములుగు జిల్లాల తాడిచెర్ల తామిడేరు నడుమున్న జంగల్ల చెట్లన్నీ చిత్రంగా కూలిపోయినాయి. అటు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వాతావరణం వాళ్ళు కూడా పరేషాన్ అవుతుండ్రు, ఎవరో వచ్చి కూలగొట్టినట్టు గట్లెట్లా కూలినాయని. మొన్న 1వ తారీఖు నాడు 5:30 నుంచి 7 గంటల నడుమ కూలినాయట. టోర్నడోలు అసొంటి గాలులు వచ్చి ఇట్లా కూలినట్టున్నాయని అంచనా వేస్తుండ్రు. ఆ టైంలో గాలి గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చుంటది, అందుకే చెట్లన్నీ కూలినట్టున్నాయని అంటుర్రట. ముఖ్యంగా పాత చెట్లు ఆ గాలి దాటికి తట్టుకోలేకనే కూలుంటాయని అనుకొస్తుండ్రు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పోయి సర్వే కూడా చేస్తుండ్రు చెట్లు ఎందుకు గూలినాయో అని. కాకుంటే ఆ తొవ్వెంబడి పోయిన వాళ్ళంతా చెట్టు గూలుడు చూసి ఇచ్చింత్రం పోతుండ్రట. ఆంధ్ర అంటే అన్నపూర్ణ అంటారు, దేశానికే ధాన్యగారం అని పిలుచుకుంటుండే. అసోంటిది ఇప్పుడు విజయవాడలో చూడ్రి, మీదికెళ్ళి పులిగోర పొట్లాలు ఇస్తే అవిటిని పట్టుకునేటందుకు జనం అల్లాడుతున్న తీరు చూస్తుంటే ఎట్లుండేటోళ్ళు ఎట్లయినరా అనిపిస్తుంది. మొన్న పాకిస్తాన్ లో చూసిన ఇసొంటి పరిస్థితిని. ఆడ తిండి దొరకక సర్కార్ గోధుమలు పంపిస్తే ట్రక్కుల సుట్టెగబడి బలవంతులు బస్తాలు గుంజుకొని పోయింది చూసినాం గాని, అసోంటిది విజయవాడలో కూడా గసోంటి పరిస్థితే వస్తుందని ఎవ్వరు కూడా ఊహించుండరు. హెలికాప్టర్లు పులిగోర పొట్లాలు ఇసురితే అవిటిని పట్టుకునేటందుకు జనం ఇట్లా ఎగబడతారని అస్సలు అనుకోలేదు.
వరద ఎంత ఘోరం చేసింది. పొట్ట నింపుకునే తందుకు పొట్లాలను పట్టుకునే తందుకు గీ తీర్ల పోరాటం చేస్తున్న తీరు చూస్తుంటే ప్రకృతి ముంగట మన బతుకులెంత అనిపియబట్టింది. ఆఫ్రికా అసొంటి దేశాలల్లా అన్నం కోసం ఎగబడదా అనుకునే ముచ్చట్లు చూస్తుంటిమి. అసొంటిది అన్నపూర్ణ అని పేరు పోయిన ఆంధ్రాల ఇవాళ ఈ దారుణమైన పరిస్థితిని చూస్తున్నాం. అందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ ఇవాళ ఆకలి రాజ్యం అయింది. వరదలు రాజును పేదను అందరినీ ఒక్కటి చేసింది. కోట్లు పెట్టి విల్లాలు కొన్నోళ్ళు కూడా ఆకలితోటి అన్నమో రామచంద్ర అని రోడ్ల మీదకి వచ్చి పొట్లాల కోసం ఆశగా ఎదురు చూసే గతి పట్టించింది. పొట్లాలు ఏరుకునేటోళ్ళు కూడా ఎవ్వరు పొట్ట ఆలే చూసుకుంటుర్రు. పక్కనోళ్ళకు కూడా దక్కాలే అనే ఆలోచన ఆ టైంలో ఎవరికొస్తది? ఎవ్వరు ఆకలి పోరాటం ఆలదాయే. ఈ టైంలో రాజకీయంగా నిందలేసుడు మానేసి వీలైతే అందరికి సాయం చేసి మానవత్వం జాటుకోవాలి. కానీ ఆంధ్రలో ఇప్పుడు అదే కరువైంది. ప్రతిదాన్ని రాజకీయ కోణం చూసుకుంటా ఒగలు దుమ్మెత్తి పోసుకుంటుర్రు. ఏందో ఏమో. కేఏ పాల్ సార్ అంటే కేఏ పాల్ సారే. ఎసొంటి ఆపత వచ్చినా ఆయన ముంగట పడే తీరైతే మారది. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, సోమాలియా అయినా, అమెరికా అయినా ఆపతున్నదంటే ఆడ నేనే ముంగటుంటా అని ముంగట పడతాడు. ఇప్పుడు విజయవాడ వరదలల్లో కూడా పాల్ సార్ పడవలేసుకొని తిరుగుకుంటా అపన్న హస్తం అందిస్తుండు. దానగుణంలో పాల్సారే అనిపించిండు. విజయవాడకు వరదలొచ్చి ఆగమైన టైంలో సార్ పడవలేసుకొని గల్లీ తిరుగుకుంటా బాధితులకు బువ్వ పొట్లాలు వంచుతుండి. ఇట్లా నన్ను చూసి నవ్వకుంటా మీరు కూడా పోయి నలుగురికి సాయం చేయండి, మానవత్వం చాటుకోండి అని చెప్తుండు. మోదీ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కి 10,000 కోట్లు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని, ప్రాణాలు పోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది నష్టం కనీసం ఒక 5-10 లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు. నేను ఎవరిని పొలిటికల్ గా ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదానీ అంబానీకి 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే, 10 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకి 10,000 కోట్లు, 10 లక్షల కోట్లు కాదు, రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థించండి. ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు, ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి. మీరే వంటలు చేయండి, మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మీరే యూత్. అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యే ఫ్లడ్ వాళ్ళందరికీ మీ వంతు మీరు హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. అట్లనే ప్రధాని మోడీ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అదాని అంబానీ అసొంటోళ్లకు 12,000 కోట్లు రుణమాఫీ చేసిండ్రు. తెలుగు రాష్ట్రాలకు కనీసం 10,000 కోట్లు సాయం చేయాలని డిమాండ్ చేసిండు. పాల్ సార్ అన్నది కూడా నిజమే. 2 రాష్ట్రాల నుంచి బీజేపీ లీడర్లు మంత్రులైనరు, సర్కార్ల భాగమైనరు, గాని ఇప్పటికి 1 పైసా కూడా తీసుకురాలేదు. ఆపతి కాలంలో ఒక్క బీజేపీ లీడర్ కూడా వరద సాయంలో కనబడతలేరు. మరి ఆళ్ళేడ పడావు చేస్తుండ్రో గాని కేంద్రం తరపున సాయం ప్రకటించింది కూడా లేదు. అదే బీమారి రాష్ట్రాలకైతే అదన్నా తీసుకుపోయి సాయం చేస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాలంటే గింత చిన్న చూపెందుకో అని గట్టిగానే అరుచుకుండు. ఆ వానదేవునికి గింతగానం కోపం ఎందుకు వచ్చిందో గాని కొన్ని జాగలల్ల వరదలొచ్చి 2 రాష్ట్రాల పరిస్థితి మరీ అధ్వానమైంది కదా. ఏ దేవుడన్నా సాయం అవుతాడేమో అనుకుంటే దినాం వరద పెరుగుతూనే ఉంది తప్పితే ఆగుతనే లేదు. మనుషుల పరిస్థితే గీ తీర్ల అధ్వానమైందంటే మరిగ మూగజీవుల కథ ఏందన్నట్టు ఎటు కొట్టుకపోయినాయో ఏమో. కొన్ని మాత్రం కొందరి కంట్ల పడి బతికి బయట పడుతున్నాయి. ఇట్లా అసలు ఇసొంటి రోజులు వస్తాయని కలల కూడా ఊహించలేదు ఎవ్వరు. వానలొచ్చుడు, వరదలు వంగుడు ప్రతి తాప వానకాలంలో చూసినాం గాని 2 తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచుడైతే ఇప్పుడే చూస్తున్నాం. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే వరదలు వంగి ఇండ్లు రోడ్లు మొత్తం ఏడ చూడు షెర్వే అయింది. వరదొచ్చి వారం దినాలు గడుస్తున్నా ఇంకా అందులో చాలా మంది చిక్కిపోయి అరి గోసలు పడుతుర్రు. మనుషుల పరిస్థితి ఇంత అధ్వానం ఉందంటే మూగజీవుల కథ ఏందన్నట్టు ఎటు కొట్టుకుపోయినాయో ఏందో ఆ దేవునికే ఎరక.
ఎవరన్నా సాయం చేయకపోతారా అన్న ఆశ వీటి కళ్ళల్లా ఎట్లా గానొస్తుంది చూడుర్రి. ఇట్లా ఇది ఎన్ని అలసిపోయి జీవిడిచినాయో ఎన్ని ఆ నీళ్ళల్లో కొట్టుకపోయినాయో ఆ దేవునికే తెలుసు. ఈడ మనుషుల పానానికే దిక్కు లేదని కొందరు చూస్తే ఇట్లా కొందరు నీళ్ళల్లో కొట్టుకపోతున్న మూగ జీవాలను కాపాడి పుణ్యం కట్టుకుంటుర్రు. మీరు కూడా ఎవరైనా ఆపదలా కనిపిస్తే తోసిన కాడికి ఏదో ఓ తీర్ల సాయం చేసి ఆదుకోర్రి. ఏమంటున్నాం? సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.